ఇంగ్లండ్ టీ20 క్రికెట్ కెప్టెన్ జోస్ బట్లర్ కీలక ప్రకటన చేశాడు. సౌతాఫ్రికా టీ20 లీగ్ నుంచి దూరమవుతున్నట్లు తెలిపాడు. జాతీయ జట్టు విధుల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించాడు. ప్రపంచవ్యాప్తంగా పొట్టి ఫార్మాట్ లీగ్ల హవా కొనసాగుతున్న నేపథ్యంలో సౌతాఫ్రికా క్రికెట్ బోర్డు సైతం 2023లో తమ సొంత లీగ్ను ఆరంభించింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) లో భాగమైన ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్, లక్నో సూపర్ జెయింట్స్, రాజస్థాన్ రాయల్స్, ఢిల్లీ క్యాపిటల్స్, సన్రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీలు ఈ లీగ్ పెట్టుబడులు పెట్టాయి. ఐ కేప్టాన్, జోబర్గ్ సూపర్ కింగ్స్, డర్బన్ సూపర్ జెయింట్స్, ప్రిటోరియా క్యాపిటల్స్, సన్రైజర్స్ ఈస్టర్ కైప్ పేరిట 6 జట్లు కొనుగోలు చేశాయి. ఇక ఐపీఎల్లో రాజస్థాన్ రాయల్స్ ప్రాతినిధ్యం వహిస్తున్న ఇంగ్లండ్ సారథి జోస్ బట్లర్, సౌతాఫ్రికా లీగ్లోనూ అదే ఫ్రాంచైజీకి చెందిన పర్ల్ రాయల్స్కు ఆడుతున్నాడు. 2 ఏళ్లపాటు అదే జట్టుతో కొనసాగిన బట్లర్ 2025 సీజన్లో మాత్రం అందుబాటులో ఉండటం లేదని స్పష్టం చేశాడు. ఈ నేపథ్యంలో అభిమానులను ఉద్దేశించి పర్ల్ రాయల్స్ జట్టు సోషల్ మీడియా వేదికగా తన సందేశం వినిపించాడు. వచ్చే ఏడాది ఇక్కడకు రాలేకపోతున్నందుకు నిరాశగా ఉంది. ఇంగ్లండ్ మ్యాచ్లలో బిజీ కాబోతున్నాను. ప్రస్తుతం నా దృష్టి మొత్తం వాటి మీదే ఉంది. ఈ టోర్నీకి ఇక తిరిగి రాలేకపోతున్నందుకు ఎంతగానో బాధపడుతున్నా. ఇక్కడి అభిమానులు నన్నెంతగానో ప్రేమించారు. జట్టును విడిచి వెళ్లాలంటే బాధగా ఉంది. టీమ్కి ఆల్ ది బెస్ట్. బహుశా భవిష్యత్తులో మళ్లీ తిరిగి వస్తానేమో అంటూ జోస్ బట్లర్ ఉద్వేగపూరిత వ్యాఖ్యలు చేశాడు. ఈ వీడియోను షేర్ చేసిన పర్ల్ రాయల్స్, జోస్ ది బాస్, మా జట్టుకు ఆడినందుకు ధన్యవాదాలు. నీ స్కూప్ షాట్స్ మేము ఖచ్చితంగా మిస్ అవుతాం అంటూ క్యాప్షన్ జత చేసింది. అరంగేట్ర 2023-2024 సీజన్లలో సన్రైజర్స్ ఈస్టర్న్ కేప్ సౌతాఫ్రికా టీ20 లీగ్ టైటిల్స్ సొంతం చేసుకుంది. ఇప్పటిదాకా జరిగిన ఈ 2 ఎడిషన్లలో ప్రిటోరియా క్యాపిటల్స్, డర్బన్ సూపర్ జెయింట్స్ రన్నరాఫ్గా సరిపెట్టుకున్నాయి. ఇక 2023లో 10 మ్యాచ్లకు గాను 4 మాత్రమే గెలిచి పాయింట్ల పట్టికలో 4వ స్థానంలో నిలిచిన పర్ల్ రాయల్స్ .2024లో 10కి 5 గెలిచి 3వ స్థానంతో ముగించింది. 2 సార్లు సెమీ ఫైనల్ చేరిన ఓటమినే చవిచూసి టోర్నీ నుంచి నిష్క్రమించింది.